జగిత్యాల జిల్లాలో పంట అవశేషాల దహనంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కతలాపూర్ మండలం రాజారాం తండా గ్రామంలో తన పొలంలో వరి కొయ్యలను తగలబెట్టిన ఒక రైతుకు గ్రామ కార్యదర్శి 5,000 రూపాయలు జరిమానా విధించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి భారీ నష్టం కలగడంతో పాటు నేల సారవంతం కూడా దెబ్బతింటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు ఎవరు పొలాల్లో వరి కొయ్యలను కాల్చవద్దని, ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. ఇక జరిమానా విధించిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాలో పంట అవశేషాల దహనంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కతలాపూర్ మండలం రాజారాం తండా గ్రామంలో తన పొలంలో వరి కొయ్యలను తగులబెట్టిన ఒక రైతుకు గ్రామ కార్యదర్శి 5,000 రూపాయల జరిమానా విధించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి భారీ నష్టం కలగడంతో పాటు నేల సారవంతం కూడా దెబ్బతింటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రైతులు ఎవరు పొలాల్లో వరి కొయ్యలను కాల్చవద్దని, ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. జరిమానా విధించిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. గంగోత్రి జగిత్యాల జిల్లాలో వరి కొయ్యల దహనంపై అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. కతలాపూర్ మండలం రాజారాం తండ గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో వరి కొయ్యలను కాల్చడంతో గ్రామ కార్యదర్శి 5,000 రూపాయల జరిమానా విధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గ్రామంలోని గ్రామ పంచాయతీ వారు వరి కొయ్యలను కాల్చకూడదనే ఒక తీర్మానాన్ని చేపట్టారు. తీర్మానాన్ని ఉల్లంఘించినందుకు అయితే ఈ జరిమానా విధించినట్టు తెలిసింది. అయితే ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట అవశేషాలకు నిప్పు పెట్టడం వల్ల మంటలు అదుపు తప్పి వ్యవసాయ భూములు కోతకొచ్చిన పంటలు, చెట్లు, బోర్ మోటార్లు, ఇతర ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రైతులకు పలుమార్లు అవగాహన కల్పిస్తూ కొయ్యలను కాల్చవద్దని హెచ్చరికగా జారీ చేస్తున్నారు. అయినప్పటికీ హెచ్చరికలను పట్టించుకోకుండా వరి కొయ్యలను దహనం చేయడంతో రైతుపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు నేల సారవంతత కూడా దెబ్బతింటుందని అధికారులు చెబుతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈ జరిమానా వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. గంగోత్రి. థ్యాంక్ యూ అజయ్.